అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాళ ఈ వీడియోలో ఫాస్టెస్ట్ వే టు లెర్న్ కోడింగ్ డిస్కస్ చేయబోతున్నాం. మీ అందరికీ బాగా హెల్ప్ అవుతుంది. హిట్ దట్ లైక్ బటన్ అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. కొత్తగా ఎడిటింగ్ అంతా ట్రై చేస్తున్నాను. ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మీరు మీ ప్రోగ్రామింగ్ జర్నీ స్టార్ట్ చేయాలి అనుకుంటే మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని చూస్ చేసుకోవాలి. ఇట్ కెన్ బి C++, జావా, పైథాన్, జావా స్క్రిప్ట్, C#, ఏదైనా అవ్వచ్చు. బట్ వీటిల్లో నేను మీకు రికమెండ్ చేసేది C++. ఎందుకంటే మీకు ఎక్కువగా మేజర్గా వాడుకునేది అందరూ కూడా C++ ఆర్ జావా ఆర్ పైథాన్. వీటిల్లో పైథాన్ బాగా ఈజీ అండ్ ఈ విధంగా బాగా ఈజీ అవడం వల్ల మీకు తర్వాత కొంచెం స్ట్రిక్ట్ కన్స్ట్రక్షన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం కష్టమైపోతుంది. అండ్ మోస్ట్లీ ఇంటర్వ్యూస్లో కూడా పైథాన్ని ఎక్కువగా యాక్సెప్ట్ చేయరు. బికాస్ మోస్ట్ ఆఫ్ ది వర్క్ ఇన్ పైథాన్ క్యాన్ బీ డన్ వయా లైబ్రరీ ఫంక్షన్స్ వాడి మీరు మొత్తం కోడింగ్ చేస్తే ఇంకా మీకు కోడింగ్ వచ్చో లేదో హౌ వుడ్ దే జడ్జ్. కాబట్టి ఎక్కువగా పైథాన్ని యాక్సెప్ట్ చేయరు. నా కమింగ్ టు జావా అండ్ C++, జావా ఈజ్ డెఫినెట్లీ అ గ్రేట్ లాంగ్వేజ్. నేను కూడా నా ఎవ్రీడే వర్క్లో అట్లేషన్లో యూస్ చేసేది జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజే. కానీ ఇష్యూ ఏంటంటే వెన్ ఇంటర్వ్యూయర్స్ ఆర్ సీయింగ్ యువర్ జావా కోడ్, లెట్స్ సే మీరు C++లో ఒక కోడ్ని క్లాసెస్ అండ్ మెథడ్స్ వాడి రాశారు. ద సేమ్ కోడ్ మీరు జావాలో క్లాసెస్ అండ్ మెథడ్స్ వాడి రాయొచ్చు. కానీ C++లో దాని ఎఫిషియన్సీ అండ్ జావాలో దీని ఎఫిషియన్సీ ఈక్వల్ కాదు. జావాలో సేమ్ కోడ్ ఈజ్ లెస్ ఎఫిషియంట్, ఎందుకంటే మీరు దాన్ని రియాక్టివ్ ప్రోగ్రామింగ్ వాడి మోనోస్, ఫ్లక్సెస్, స్ట్రీమ్స్ వీటిని వాడి ఇంకా ఎఫిషియెంట్ చేయొచ్చు. కాబట్టి ఇంటర్వ్యూవర్స్ మేబీ మీకు ఆ కాన్సెప్ట్స్ రావేమో అని చెప్పి ఆ పర్స్పెక్టివ్ నుంచి జడ్జ్ చేస్తే కొంచెం కష్టం అవ్వచ్చు. SD1 రోల్కి అంత జడ్జ్ చేయకపోవచ్చు. బట్ ఈవెన్ దెన్ రియాక్టివ్ ప్రోగ్రామింగ్ ఈజ్ ప్రిఫర్డ్ ఇన్ జావా. ఆ రియాక్టివ్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవచ్చు, బట్ ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి, ఎక్స్ట్రా టైం ఆ అడ్వాన్స్డ్ జావా నేర్చుకోవడానికి స్పెండ్ చేయాలి. దాని బదులు మీరు C++ నేర్చుకుంటే డెఫినెట్లీ జావా కంటే ఎంతో కొంత ఈజీ. జావా కలెక్షన్స్ కంటే C++, STL డెఫినెట్లీ నా దృష్టిలో ఇంకొంచెం ఈజీ. కాబట్టి ఓవరాల్గా మీరు స్ట్రిక్ట్నెస్ ఆఫ్ ది కన్స్ట్రక్ట్ని కాంప్రమైజ్ అవ్వట్లేదు, అట్ ద సేమ్ టైం కొంత ఈజీగా మీ జాబ్ని కంప్లీట్ చేస్తున్నారు. మీరు C++తో కోడింగ్ చేస్తే, C++లో డిఎస్ నేర్చుకుని C++లో ఇంటర్వ్యూ వేస్తే మీ రోల్స్ అన్నీ మీరు జాబ్లో జాయిన్ అయ్యాక C++ వాడతారని చెప్పట్లేదు. యూ విల్ యూజ్ ఎనీ లాంగ్వేజ్ యాజ్ పర్ ద కంపెనీ. బట్ ఇంటర్వ్యూలో C++ వాడితే యూ విల్ హ్యావ్ అ ఎక్స్ట్రా ఎడ్జ్. నేను స్పెసిఫిక్గా అగైన్ చెప్తున్నాను కదా, అట్లేషన్లో వాడేది జావా. కానీ నా అట్లేషన్ ఇంటర్వ్యూకి నేను కూడా యూజ్ చేసింది C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కాబట్టి స్టెప్ నెంబర్ 1, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని చూస్ చేసుకోండి. నా రికమెండేషన్ C++, బట్ ఎనీథింగ్ ఈజ్ ఫైన్. కానీ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూస్ చేసుకోవడానికి ఎక్కువ టైం వేస్ట్ చేయకండి. ఇట్స్ సింప్లీ వేస్ట్ ఆఫ్ టైం. ఓకే, సెకండ్ స్టెప్, వన్స్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూస్ చేసుకున్నాక ఏం చేయాలి? ఆబ్వియస్లీ ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని నేర్చుకోవాలి. వెదర్ ఇట్ ఈస్ C++, జావా, పైథాన్, ఎనీ మేజర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. తెలుగులో ద బెస్ట్, స్టాంప్ వేసి మరీ చెప్తాను, ద బెస్ట్ రిసోర్సెస్ వంశీ భవాని ఛానల్లో ఉన్న ప్లేలిస్టులు. మోస్ట్లీ మీకు 30 వీడియోస్ ప్లేలిస్టులు ఉంటాయి. దోస్ ఆర్ డెఫినెట్లీ ద బెస్ట్ ప్లేలిస్ట్ ఫర్ దోస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్ తెలుగు. 30 వీడియోస్ ఉంటాయి. సో మీరు కష్టపడితే, ఒక మంచి పట్టుదలతో ఉంటే ఆ 30 వీడియోస్ని 15 డేస్లో కంప్లీట్ చేసేయచ్చు. బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, ఒకవేళ మీకు డేటా సైన్స్ కోర్స్లో ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ చెక్అవుట్ ఆడిన్ స్కూల్స్ డేటా సైన్స్ బూట్ క్యాంప్. ఇది ఒక లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ కోర్స్, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి అండ్ ఒక డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ కూడా ఉంటుంది. వీళ్ళ నెక్స్ట్ కోహోర్ట్ 31st ఆగస్ట్ని స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫామ్ని ఫిల్ చేయండి అండ్ దిల్ కాల్ యూ బ్యాక్. కమింగ్ టు ద కోర్స్ హైలైట్స్, వీళ్ళకి 60కి పైగా ప్రాక్టీస్ అండ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ఫ్లెక్సిబుల్ EMI ఆప్షన్స్ అండ్ మల్టిపుల్ అదర్. వీళ్ళకి 500కి పైగా హైరింగ్ పార్ట్నర్స్ కూడా ఉన్నారంట. జస్ట్ స్క్రోల్ డౌన్. వీళ్ళందరూ కూడా ఆడిన్ స్కూల్ బూట్ క్యాంప్ తర్వాత సక్సెస్ఫుల్గా వాళ్ళ కెరియర్స్లో ట్రాన్సిషన్స్ పొందిన వాళ్ళు. కొంతమంది గ్యాప్ తర్వాత స్టార్ట్ చేసుకున్నారు, కొంతమంది కెరియర్లో అప్గ్రేడ్ అయ్యారు, కొంతమంది కెరియర్ని కొత్తగా లాంచ్ చేసుకున్నారు. ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ రీడ్ ఆల్ దేర్ సక్సెస్ స్టోరీస్. ఇంకా స్క్రోల్ చేస్తే యూ విల్ ఫైండ్ ది స్టాట్స్ అండ్ కెరియర్ సర్వీసెస్ దట్ దే ఆఫర్. దెన్ యూ హ్యావ్ ద సిలబస్. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్ మాడ్యూల్స్ ఉంటాయి, ఇవన్నీ నేర్పిస్తారు. ఆ తర్వాత బోనస్ మాడ్యూల్స్, వాటిలో ఇవన్నీ ఉంటాయి. అండ్ దెన్ ఫైనలీ కెరియర్ యాక్సలరేషన్ స్కిల్స్. వాటితో పాటు మీకు ఈ టూల్స్ అన్నీ కూడా కోర్సులో భాగంగా నేర్పిస్తారు. యూల్ ఆల్సో హ్యావ్ ప్రాజెక్ట్స్ లైక్ క్రెడిట్ కార్డ్ అప్రూవల్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రిడిక్షన్ ఎక్సెట్రా. దాంతోపాటు ఇఫ్ యూ స్క్రోల్ డౌన్, ఇవన్నీ కూడా వాళ్ళ స్టూడెంట్స్ స్వయంగా చేసిన ప్రాజెక్టులు అంట.
ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ గో అహెడ్ అండ్ ఇందాక చూపించిన ఈ ఫామ్ని ఫిల్ చేయండి అండ్ దిల్ కాల్ యూ బ్యాక్. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, మీకు థియరిటికల్గా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసిన తర్వాత స్టెప్ 3 ఇట్ ఈస్ టు ప్రాక్టీస్ ఇట్. నేను మీకు డిస్క్రిప్షన్లో ఒక షీట్ లింక్ ఇస్తాను. ఆ షీట్లో మీకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అగైన్ అవి డిఎస్ఏ క్వశ్చన్స్ కాదు, జస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం కోసం, లాజిక్ బిల్డింగ్ కోసం వాడుకోవాల్సిన షీట్. దాంట్లో ప్రాబ్లమ్స్ని 1 by 1 సాల్వ్ చేయండి. లెట్స్ సే వాటిల్లో కొన్ని క్వశ్చన్స్ పాయింటర్స్ మీద ఉన్నాయి అండ్ మీ లాంగ్వేజ్లో పాయింటర్స్ అనే కాన్సెప్ట్ లేదు, ఇగ్నోర్ దెమ్. సో ఏవైతే కాన్సెప్ట్స్ మీ లాంగ్వేజ్లో ఉన్నాయో వాటిల్లో అడిగానో ఆ క్వశ్చన్స్ అన్నిటిని ప్రాక్టీస్ చేయండి. లాజిక్ బిల్డింగ్ వస్తుంది, ఎంతో కొంత మీ లాజిక్ బిల్డింగ్ క్యాపబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. అగైన్ లాజిక్ బిల్డింగ్ కోసం ఏం చేయాలని చెప్పి ఒక వీడియో పెట్టాను. ఇట్స్ సింపుల్ అండి. లాజిక్ బిల్డింగ్ రావట్లేదు అనుకుంటే జస్ట్ ప్రాక్టీస్ ఈచ్ అండ్ ఎవ్రీ సింపుల్ ప్రాబ్లమ్ విత్ జస్ట్ లూప్స్ అండ్ కండిషనల్స్. ఇఫ్ యూఆర్ ఏబుల్ టు డూ దాట్ మీకు లాజిక్ బిల్డింగ్ ఇంప్రూవ్ అవుతుంది. నౌ దాట్స్ స్టెప్ 3. మీరు ఐదర్ ఆ షీట్ వాడుకోండి ఆర్ హ్యాకర్ ర్యాంక్, హ్యాకర్ ఎర్త్ ప్రాక్టీస్ చేయండి. స్టెప్ నెంబర్ 4 ఈజ్ డిఎస్ఏ. నేను మళ్ళీ చెప్తూనే ఉంటాను, డిఎస్ఏ చాలా ఇంపార్టెంట్ అండి. ప్రాజెక్ట్స్ ఇంపార్టెంటా, డిఎస్ఏ ఇంపార్టెంటా అంటే ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్కి డిఎస్ఏనే ఇంపార్టెంట్. ఇన్ జనరల్ ప్లేస్మెంట్స్కి ప్రాజెక్ట్స్ కంటే డిఎస్ఏనే ఇంపార్టెంట్. సో డిఎస్ఏ నేర్చుకోండి. డిఎస్ఏకి కోర్సెస్ ఉంటాయి. నాకు స్పెసిఫిక్గా వంశీభవన్.inలో కూడా కోర్స్ ఉంది డిఎస్ఏ మీద. బట్ మీరు సింగిల్ పెన్ని కూడా స్పెండ్ చేయకుండా డిఎస్ఏ నేర్చుకోవచ్చు. సి ఇఫ్ యూ వాంట్ అ డీటెయిల్డ్ స్ట్రక్చర్డ్ కోర్స్ you can choose Vamsi Bhavani's DSA course, but even without that మీరు స్టాండర్డ్ DSA టెక్స్ట్ బుక్స్ మీకు టైం ఉంటే యూజ్ దాట్ అండ్ ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రిపేర్ అవ్వాల్సింది డేటా స్ట్రక్చర్స్. అల్గారిథమ్స్ ఈజీనే అండి. సి డీపీ కానివ్వండి, గ్రీడీ కానివ్వండి, డివైడ్ అండ్ కాంకర్ కానివ్వండి, బ్యాక్ ట్రాకింగ్ కానివ్వండి, ఇవన్నీ చాలా ఈజీ. విత్ ఇన్ మేబీ ఒక 2-3 డేస్లో నేర్చుకోవచ్చు. వాట్ ఈస్ డిఫికల్ట్ ఈస్ డేటా స్ట్రక్చర్స్. ఏమేమి నేర్చుకోవాలి? అరేస్, లిస్ట్, స్టాక్స్, క్యూస్, ట్రీస్, బైనరీ సెర్చ్ ట్రీస్, గ్రాఫ్స్, ఇవి మాత్రమే ఇంపార్టెంట్. ఫస్ట్ వీటిని ఫోకస్ చేయండి. ట్రైస్ ఇవన్నీ కూడా చాలా మటుకు ఇంటర్వ్యూస్లో అడగరు. వన్ మోర్ థింగ్ దట్ ఐ మిస్డ్ ఈస్ హ్యాష్ మ్యాప్స్. సో ఈ 8 కాన్సెప్ట్స్ ఫస్ట్ నేర్చుకోండి. ఆ తర్వాత అల్గారిథమ్స్లోకి వెళ్ళొచ్చు. ఇట్స్ ఈజీ. ఓకే, ఫస్ట్ ఫోకస్ ఆన్ దీస్ థింగ్స్, దీస్ డేటా స్ట్రక్చర్స్, బికాజ్ రైట్ ప్లేస్లో రైట్ డేటా స్ట్రక్చర్ వాడితే ఆ తర్వాత అల్గారిథమ్ని అదే ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ ఫోకస్ ఆన్ డిఎస్ అండ్ ఆ తర్వాత అల్గారిథమ్స్ చెప్పినట్లుగా ఇట్ విల్ జస్ట్ టేక్ 2 or 3 days. ఓవరాల్గా మొత్తం డిఎస్ఏ అట్లీస్ట్ థియరిటికల్గా నేర్చుకోవాలంటే ఇట్ విల్ టేక్ యూ అబౌట్ అ మంత్. ఓకే, మంత్ కంటే ఎక్కువ పట్టదండి. ఇఫ్ యూ ఆర్ ఫోకస్డ్ 1 month సరిపోతుంది. సో ఆ 1 month ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎస్ఏ థియరిటికల్గా నేర్చుకోండి. ఆ తర్వాత నేను నా డిఎస్ఏ కోర్స్ వాళ్ళకు చెప్పేది అదే, ఫోకస్ ఆన్ సాల్వింగ్ డిఎస్ఏ క్వశ్చన్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. బికాస్ మీరు కాన్సెప్ట్ నేర్చుకున్నాక మీరు గమనిస్తే సరిగ్గా ఒక స్పెసిఫిక్ డేటా స్ట్రక్చర్ ఆర్ ఒక స్పెసిఫిక్ అల్గారిథమ్ వాడే పారాడిమ్ వాడే క్వశ్చన్స్, వాటిల్లో ప్యాటర్న్స్ ఉంటాయి. సో ఈ విధంగా క్వశ్చన్ అడిగితే దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు యూస్. మేబీ మిమ్మల్ని క్వశ్చన్లో సార్టెడ్ అర్రే అంటున్నాడు, డెఫినెట్లీ మీరు బైనరీ సెర్చ్ వాడే సాల్వ్ చేయాలి. సో ఆ విధంగా కొన్ని మీకు ప్యాటర్న్స్ కనబడిపోతాయి. సో ఆ ప్యాటర్న్స్ని కనుక్కోవడానికి ట్రై చేయండి. సాల్వ్ యాజ్ మెనీ ప్రాబ్లమ్స్ యాజ్ పాసిబుల్. ఏ ప్లాట్ఫామ్ అన్నా యూ కెన్ ఐదర్ చూస్ లీడ్ కోడ్ ఆర్ నేను ఎక్కువగా రికమెండ్ చేసేది, అగైన్ నాట్ అ ప్రమోషన్, ఇట్స్ ఇంటర్వ్యూ బిట్ ఆర్ లీడ్ కోడ్లో ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయండి. మీరు అట్లీస్ట్ ఒక 3-4 months ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేశారు, మీరు ప్యాటర్న్స్ని రికగ్నైజ్ చేయగలుగుతున్నారు అనుకుంటే అట్ దట్ పాయింట్ ఇన్ టైమ్ యూ కెన్ స్టాప్ సాల్వింగ్ క్వశ్చన్స్. జస్ట్ క్వశ్చన్స్ చూసాక మీకు లాజిక్ ఆటోమేటిక్గా తడుతుంది. ఓకే, దీని ఈ విధంగా అప్రోచ్ అవ్వాలని చెప్పి అర్థమవుతుంది అనుకుంటే 3 months తర్వాత పార్షియల్గా ప్రాక్టీస్ చేస్తూ దాట్స్ వెన్ థింక్ అబౌట్ ప్రాజెక్ట్స్. ప్రాజెక్ట్స్ క్యాన్ బి ఎనీథింగ్. web development, Android development, data science, machine learning, choose any one field. Probably I would recommend web development because if you are going into data driven domains, మిమ్మల్ని ఫుల్ స్టాక్ ఆర్ నార్మల్ ఎస్డి రోల్స్కి అంతగా ప్రిఫర్ చేయకపోవచ్చు. వై డు ఐ సే దాట్? బికాస్ డేటా డ్రివెన్ డొమైన్స్కి సెపరేట్గా రోల్స్ ఉంటాయి. ఈ విధంగా అంబ్రెలా రోల్స్ లైక్ ఎస్డి అండ్ ఆల్ వాటిల్లో వీటికి అంత ప్రిఫరెన్స్ ఇవ్వరు. ఐ మీన్ మీకు యాక్చువల్గా ప్రాజెక్ట్స్ ఎక్కడ కావాలండి? మీరు ఆఫ్ క్యాంపస్లో రెఫరల్ తెచ్చుకుని అక్కడ మంచి పెద్ద కంపెనీస్ని క్రాక్ చేయాలనుకుంటే రెఫరల్స్ కావాలి, కాబట్టి ఆ రెఫరల్స్కి ప్రాజెక్టులు కావాలి. ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మోస్ట్లీ పెద్దగా ప్రాజెక్టులు అక్కర్లేదు. నిజంగా వాళ్ళు రెజ్యూమ్ గ్రిల్ చేస్తున్నప్పుడు, మిమ్మల్ని ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నప్పుడు మీరు చేసిన ప్రాజెక్ట్ ఏంటి అని అడిగితే మీరు ఆల్రెడీ 3rd year 4th year మినీ అండ్ మేజర్ ప్రాజెక్టులు చేస్తారు కాబట్టి వాటిని చెప్పినా సరిపోతుంది. ఓకే, బట్ మంచి ప్రాజెక్టులు కావాల్సింది దీనికి రెఫరల్స్ కోసం, మీ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవడం కోసం. Got it? So, ఈ విధంగా అప్రోచ్ అవ్వండి guys. So, take some time, just few hours to choose a language.
ఆ తర్వాత వితిన్ 10-15 డేస్ ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకొని థియరిటికల్గా, ఆ తర్వాత అట్లీస్ట్ ఒక 20-30 డేస్ స్పెండ్ ఆన్ లెర్నింగ్ ఆర్ ప్రాక్టీసింగ్ దోస్ క్వశ్చన్స్. లెర్నింగ్ కూడా కాదు, ప్రాక్టీసింగ్ దోస్ క్వశ్చన్స్కి లాజిక్ రాకపోతే సీ ద హింట్స్, ఆన్లైన్లో వెతకండి, ఆస్క్ ChatGPT అండ్ ప్రాక్టీస్ దెమ్. ఆ తర్వాత లెర్న్ డిఎస్ఏ అగైన్ మీకు ఒక 1 month దాకా పడుతుంది జస్ట్ ఫర్ డేటా స్ట్రక్చర్స్, అండ్ దెన్ ప్రాక్టీస్ ఇట్ ఫర్ 3-4 months. సో ఓవరాల్గా మీకు ఒక 8-9 monthsలో మీరు ఒక మంచి కోడర్ హూ ఈజ్ రెడీ టు క్రాక్ ఎనీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీగా తయారవ్వచ్చు. దాట్ ఈజ్ పాసిబుల్. సో ఈ విధంగా మీరు ఒకవేళ ముందుకెళ్తే, దిస్ ఈస్ ప్రాబ్లీ ద ఫాస్టెస్ట్ వే. అన్న నాకు 1 monthలో డిఎస్ఏ వచ్చేయాలి, 1 monthలో నేను SDE at Google క్రాక్ చేయాలి అంటే అవ్వదు. ఓకే, అట్లీస్ట్ 8-9 months ఆఫ్ ఎఫర్ట్, కంటిన్యూస్ ఎఫర్ట్, కన్సిస్టెంట్ ఎఫర్ట్ పెడితే యూ క్యాన్ డూ దాట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ your college is, వాట్ టైర్ ఇట్ ఈస్, Tier 1, Tier 2, Tier 3 మీరు క్రాక్ చేయగలుగుతారు. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎడిటింగ్ ఇదంతా ఎలా అనిపించింది చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.